హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాయలసీమలో ఈ తెలవై పొడి తెలియని వారైతే ఉండరండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా చేసుకుంటారండి. వేడి వేడి అన్నం పప్పు ఈ తెలవై పొడి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పొద్దున్నే పొలం పనికి వెళ్ళేవారు ఉత్త అన్నం వండుకొని ఈ తెలవై పొడి వేసుకొని తింటారండి. అంత రుచిగా ఉంటుంది కాబట్టి అలా చేసుకొని తింటారు. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక కప్పు పల్లీలని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ పెట్టుకొని దూరగా వేయించుకోవాలి. పల్లీలు అనేది అస్సలు మాడకూడదండి, మాడితే టేస్ట్ అయితే మారిపోతుంది. అందుకనే దూరగా వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీలని పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, పల్లీలని చల్లారిన తర్వాత ఇలాగ పొట్టు తీసేసి మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గడ్డ మొత్తం వెల్లుల్లి రెబ్బలని పొట్టు తీయకుండా అలానే వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి 2 స్పూన్ల కారం పొడిని వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లైట్గా అలాగా గ్రైండ్ చేసుకోవాలండి. ఎక్కువ గ్రైండ్ చేయకూడదు, జస్ట్ ఆన్ ఆఫ్ చేయాలి అంతే. చూడండి, ఈ విధంగా పొడిని చేసుకోవాలండి. చాలా సింపుల్ రెసిపీ, టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఉప్మా చేసినప్పుడు కూడా ఈ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్మా. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ